తో స్టార్ట్ అయిన డిఫరెంట్ డాన్స్ ఈ రోజు 374 బ్రాంచ్లు వేరే వేరే పేర్లతో 9 రాష్ట్రాల్లో ఉన్నాయి. 120 స్టార్ట్ అయిన స్కూల్ 374 బ్రాంచ్లుగా ఉంది అంటే కారణం ఎవరండి? దానికి కారణం ఎవరు? పేరెంట్సే. అమితాబ్ బచ్చన్ కాదు, నరేంద్ర మోడీ అసలు కాదు, అందరూ పేరెంట్సే. కాబట్టి మీకు సపోర్ట్ కొట్టుకోండి. అంటే మీరు అనొచ్చు పుష్ప 1 వేరే పుష్ప 2 వేరే ఉంది కదా. ఇప్పుడు ఈ ఇష్టమైన టాలెంట్స్ ఏంటంటే KTS 2 అన్నమాట. అంటే పేరెంట్స్ యొక్క ఆలోచనలు ఏదో ఏదైతే చేంజెస్ కావాలో ఆ చేంజెస్ చేస్తూ మేము డెవలప్ చేస్తున్నాం. ఫస్ట్ స్టడీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మేము IIT ఫౌండేషన్ మెయిన్ అదే ఉండేది మాకు. డిస్కవరీ టాలెంట్స్ స్కూల్ అంటే ఏపీ తెలంగాణలో IIT ఫౌండేషన్ పదం స్టార్ట్ చేసిన ఫస్ట్ డిస్కవరీ టాలెంట్ స్కూల్ 2003లో. అప్పటికి నారాయణ చైతన్య స్కూల్ లేవు. ఎందుకంటే సపోర్ట్ ఉండాలి మరి. ఇది కొట్టుకొచ్చా మాకు బాగా డాన్స్ రైట్. అంటే 2003లోనే IIT ఫౌండేషన్ స్టార్ట్ చేసి తెలంగాణ ఆంధ్రాలో ఒక సంచలనం సృష్టించారు. ఎన్నో ర్యాంకులు పిల్లలకి. సో తర్వాత రాను ఏమైందంటే పేరెంట్ కొంచెం ఆశ జరిగేది. అది IIT కాకుండా ఇంకేమైనా కావాలి, ఇంకేం కావాలి, ఇంగ్లీష్ కావాలి, కమ్యూనికేషన్స్ కావాలి. సో దాంతో పాటు ఏవైతే పేరెంట్స్ కోరికలు లేదా సొసైటీలో ఉన్న రిక్వైర్మెంట్ బట్టి మేము చేంజ్ చేస్తూ ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయ్యింది. 10 సంవత్సరాలు పుట్టుకోవాలని చాలా ఎక్కువ. సో 10 సంవత్సరాలుగా ఎన్నో మార్పులు మీ అందరికీ తెలుసు, ఎన్నో చేంజెస్ చేస్తూ కృష్ణవేణి బ్రాండ్ అదే విధంగా నిలబెడుతున్నాం. కృష్ణవేణి అంటే 2 కాదు, ఫ్లోర్ కాదు, 5. కృష్ణవేణి అంటే 5. ఎందుకంటే ఇండియా మొత్తంలో ఉన్నది 374 బ్రాండ్స్ 9 స్టేట్స్ లో. పేరు మారింది బట్ బ్రాండ్ అది. సో మా ముఖ్యమైన ఇటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ రోజు గురించి మాట్లాడితే ప్రతిరోజు ఒక ఫెస్టివల్. స్కూల్లో ఏంటంటే చదువుకునే ఫెస్టివల్ పండుగ అనుకుంటాం. కానీ పిల్లలకి చదువు అనేది ఈజీగా చేయాలి. లర్నింగ్ బై డూయింగ్ ఆర్ లర్నింగ్ విత్ ఫన్ అనే ప్రోగ్రామ్ లో మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు మండే అంటే మ్యాథ్ పీరియడ్, మ్యాథ్స్ అంటే పిల్లలకి మ్యాథ్స్ ఈజీగా చేయడం ఎట్లాగా, పిల్లలు ముందుకు వచ్చి బోర్డు మీద ఎలా చేయాలి అలాగా. ట్యూస్డే చూస్తే రీడింగ్ రైటింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలా వెనస్డే సైన్స్ అంటే సైన్స్ ని మనము ప్రాక్టికల్ గా చేస్తాం పిల్లల చేత. సో అలాగే గురువారం చూస్తే ఒక మ్యాథమెటిక్స్ రీడింగ్ ఉంటుంది. ఫ్రైడే చూస్తే ఒక మంచి కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే పిల్లలు రేపు పొద్దున బయటకు వెళ్ళాక ఎలా కన్వర్సేషన్ చేయాలి, ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, ఎలా క్విజ్ లో పార్టిసిపేట్ చేయాలో ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి అక్కడ హైదరాబాద్ ఆఫీస్ పంపిస్తే ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ విధంగా ప్రతిరోజు సాటర్డే యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీస్ లో మేము పిల్లల్ని స్కూల్లో ఎంటర్టైన్ చేస్తూ నేర్పిస్తాం చదువు. అంత అద్భుతమైన ప్లానింగ్. ఇదేంటంటే ఉన్న 374 స్కూల్లో ఈ రోజు ఏం చదువు చెప్పారో వేరే స్కూల్లో కూడా అదే చదువు చెప్తారు. ఈ రోజు ఏం టెస్ట్ చెప్పారు ఇక్కడ ECL లో అది చెప్తారు, వనస్థలిపులో అది చెప్తారు, నువ్వు ఇండోర్ అయినా చెప్తారు, జైపూర్లో అదే పాఠం. అంటే ఒక ఇయర్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం సేమ్ అన్ని ప్రాక్టికల్ అవుతుంది. ఒకటే ఎగ్జామినేషన్ సిస్టమ్. మీరు అనొకసారి ఎక్కడో కూర్చుంటారు కదా, మీరు అన్ని ఎలా చూస్తారు అని. మాకు జోనల్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే 15 రోజులకు ఒకసారి బ్రాంచ్కి వస్తారు. వచ్చి బ్రాంచ్ లో ఏం జరుగుతుంది, మనం చెప్పిన జరుగుతుందా లేదా అని ఆడిట్ చేస్తూ టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తారు, టీచర్స్ కి మోటివేట్ చేస్తారు. అలా కాకుండా మేము కూడా ప్రతి నెలకు ఒకసారి ప్రిన్సిపల్స్ ట్రైనింగ్ ఇస్తాం, టీచర్లకు ట్రైనింగ్ ఇస్తాం. ఈ విధంగా ఏంటంటే ప్రతిసారి మేము మా అకాడమిక్ సిస్టమ్ ని డెవలప్ చేసుకుంటాం. అంత అద్భుతమైన సిస్టమ్ డిజైన్ చేసిన మా చైర్మన్ గారి కోసం గట్టిగా సపోర్ట్ ఉండాలి. ఈరోజు వేరే ప్రోగ్రామ్ లో రాలేకపోయారు ఆయన. సో బిగ్ అప్లాస్ ఫర్ చైర్మన్ రాజు సంగారి గారు. సో మీరందరూ ఏంటంటే మీరు ఏమైనా మీకు మంచి చదివిన స్కూల్లో నచ్చితే బయటకు వెళ్ళి చెప్పండి ధైర్యంగా, ఈ స్కూల్లో ఇది బాగుంది. నచ్చకపోతే వచ్చి ప్రిన్సిపల్ గారికి చెప్పండి, బయట చెప్పండి. వచ్చి ప్రిన్సిపల్ ఆల్వేస్ ఓపెన్ ఉంటారు మీకు టీచర్స్. వచ్చి టీచర్స్ తో డిస్కస్ చేసి మీరు తప్పులు కానీ మార్చుకోండి అని చెప్పండి. అప్పుడే బ్రాంచ్ కానీ బ్రాండ్ కానీ సక్సెస్ అవుతుంది. రైట్. సో మా సక్సెస్ కారణం అంతా పేరెంట్స్. రైట్.
గట్టిగా చెప్పండి ఒకసారి. సో once again I'll welcome you all for today's the first annual day. నేను చెప్పాను 10 సంవత్సరాల్లో మొదటిసారిగా యాన్యువల్ డే చేస్తున్నారు. పేరెంట్స్ చాలా అదృష్టవంతులు. మీరు గట్టిగా చెప్పండి ఉండదు. ఫస్ట్ యాన్యువల్ డే దానికోసం టీచర్స్, ప్రిన్సిపల్, స్టూడెంట్స్, ఈవెన్ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు. చాలా కష్టపడ్డారు. కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడను. నేను కూడా ప్రోగ్రామ్ చూడడానికి వచ్చాను కాబట్టి ఆ వర్క్ చేసిన టీచర్లకు కానీ, పిల్లలకు కానీ, పేరెంట్స్ కానీ ఐఎమ్ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఎంత గట్టిగా చెప్పండి కొడితే మీ పిల్లలంతా బాగా ప్రోగ్రామ్